అభివృద్ధి వనంలో వైఎస్ జగన్ గంజాయి మొక్క అని రామోజీరావు తన ఈనాడు పత్రికలో అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించిన మరునాడే విశాఖ తీరంలో 25,000 కిలోల మాదక ద్రవ్యాలతో వచ్చిన కంటైనర్ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల సరఫరా వ్యవహారంలో నిందితులైన వారికి టీడీపీ పెద్దలతో సంబంధాలున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే రామోజీరావు జగన్పై తిరగేసి చెప్పినట్లు భావించవచ్చు. టీడీపీ గంజాయి వనంలో జగన్ తులసి మొక్క అని భావించక తప్పదు. విశాఖ తీరంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల వ్యవహారంపై రామోజీరావుకు చెందిన ఈనాడు ప్రచురించిన వార్తా కథనంలో పలు వక్రీకరణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే వ్యాఖ్యలు చేస్తూ అసలు నిందితుల గుట్టు విప్పకుండా వార్తా కథనాన్ని నడిపించారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా వక్రీకరణలకు తావు కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించింది. దానికి బానిసలుగా మారుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వ్యాప్తి చెందుతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. వీటన్నిటికీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని సన్నాయి నొక్కులు నొక్కారు. గంజాయిని అదుపు చేయడానికి జగన్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కారణంగా కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. కానీ దొంగచాటుగా కళ్లు కప్పి మాదక ద్రవ్యాలను విశాఖ తీరం చేర్చిన తాజా సంఘటన వాస్తవంగా రామోజీరావుకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఈ వ్యవహారంతో టీడీపీ నేతల ప్రమేయం వెలుగు చూస్తోంది. దీనికి కూడా జగన్ కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని వార్తకు ఓ వ్యాఖ్యానాన్ని చేర్చారు. ఇదేం దిక్కుమాలిన వ్యక్తీకరణో రామోజీరావు చెప్పాలి. రామోజీరావు తెలివి తెల్లారినట్లే ఉంది. అన్నింటికీ జగన్కే అంటగట్టడం అలవాటైన రామోజీరావు తాజా సంఘటన విషయంలోనూ అదే సాంప్రదాయాన్ని విలువను పాటించారు. విశాఖ పోర్టుకు ఈ నెల 16 చేరిన కంటైనర్ను తెరిచేందుకు సీబీఐకి ఆటంకాలు కలిగించినట్లు తెలుస్తుందట. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకకుండా అడ్డుకునేందుకు సాయశక్తిలా ప్రయత్నించారట. వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ను తెరవకుండా ప్రయత్నించినట్లు తెలుస్తుందని అన్నారు. అంతా తెలుస్తుందే, రామోజీరావుకు చంద్రబాబు సెన్స్ ఉంది. అందుకే ఆ విధంగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాస్తవాలు బయటపడిన తర్వాత కంటైనర్ను తెరవకుండా ఒత్తిళ్లు తేవాల్సిన అవసరం ఎందుకు ఉందో రామోజీరావు గుర్తిస్తారని భావించడానికి వీలుందా? మెల్లగా దాన్ని తొక్కిపట్టే ప్రయత్నాలను సాగిస్తున్నారని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఈనాడు రామోజీరావు బాటలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నడుస్తున్నారని విడిగా చెప్పవలసిన పనిలేదు. తెర వెనుక వైసీపీ పెద్దలున్నారని అనుమానాలు కలుగుతున్నాయంటూ వార్త రాసింది. తెర వెనుక ఎవరు ఉండి ఉంటారో ఇప్పుడైనా ఆయన గ్రహిస్తారా? ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, అందుకే కేసును మాఫీ చేయడానికి పోలీసు పెద్దల ద్వారా ప్రయత్నం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాధాకృష్ణ నొక్కి వక్కానించే ప్రయత్నం చేశారు. ఇది ఆయనకు మామూలే. వైసీపీ పైకి నెట్టేసి చేతులు దులుపుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.